క్రీస్తులాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కలిసి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న వాక్యాన్ని మనమందరము శ్రద్ధతో దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఆశీర్వాదము, దీవెన గురించి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేఖనాల్లో నుండి కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం. ఈడ దేవుని యొక్క లేఖనాల్లో మనం ఒకసారి ఆలోచించిన విధానాన్ని బట్టి ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, కొన్ని ముఖ్యమైన బైబిల్లో దీవెన గురించి మనం ఒక సందేశాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములలో కలవరపడనీయుకుడి, నెరవనీయుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాట ఇక్కడ మనకి సెలవిస్తున్న విధానంలో మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఈడ ప్రాముఖ్యంగా 5 అంశాల్లో మనం చూస్తున్నట్లయితే 5 అంశాలు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మొదటిది శాంతి, రెండోది ప్రోత్సాహము, మూడోది సంతోషము, నాలుగోది ప్రార్థన, ఐదవది ఆధ్యాత్మికమైన అభివృద్ధి. ఇక్కడ ఈ 5 అంశాల్లో దేవుడు మనతో దీవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవింపబడుతూ ఉన్నది ఏంటంటే యోహాను సువార్త 14:27లో